ఇచ్చిపుచ్చుకునే ధోరణితోనే పరిష్కారాలు సాధ్యం. ఇది ఈనాడు. అయితే పత్రికల మీద ప్రత్యేకంగా అనడం ఎందుకు అనేటువంటిది ఒకటి ఉంటుంది. కానీ తెలంగాణ మెయిన్ పేజీ తెలంగాణ మెయిన్ పేజీ చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఆయన ఒక రోజు పర్యటన వచ్చిండు, అయిపోయింది. ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటే ఉండవచ్చు, కానీ తెలంగాణ ముఖ్యమంత్రి కంటే ఎక్కువ ఆంధ్ర ముఖ్యమంత్రికి తెలంగాణ పేజీలో ఇంత పెద్ద వార్త ఇవ్వడం అనేది అవసరమా? ఇంత పెద్ద వార్త అవసరమా? అంటే కావాలని రెచ్చగొట్టేటువంటి ధోరణి కాదా ఇది తెలంగాణలో? అవసరం ఏమున్నది? ఆంధ్రాకు పోయిన తర్వాత తెలుగుదేశం 10 ఏళ్ళు అయిపోయింది, చచ్చిపోయిన తర్వాత ఇంకా దాన్ని జాకీలు పెట్టి లేపేటువంటి ప్రయత్నం చేసి 5 ఏళ్ళు అధికారంలో రాకపోతే ఒక్కరోజు కూడా హైదరాబాద్ రాలేదు, ఒక్కరోజు పట్టించుకోలేదు. 2018లో కలిసి పోటీ చేశారు కదా కాంగ్రెస్ను టీడీపీ. ఆ తర్వాత మరి టీడీపీ కాంగ్రెస్ కలిసి ఎందుకు పోరాటాలు చేయలేదు? అక్కడ ఓడిపోయిన వెంటనే ₹1 లేదు. అక్కడ అధికారంలో ఉండి ఆంధ్రాకు సంబంధించి ఆంధ్ర ప్రజలారా ఆలోచించండి. నాకు ఆంధ్ర తెలంగాణ 2 కళ్ళు అంటారు, మీరేమో ఆంధ్రాకు ముఖ్యమంత్రిగా గెలిపించారు. ఆంధ్ర ప్రజలు చంద్రబాబు నాయుడు ఆంధ్రాకు ముఖ్యమంత్రి గెలిపిస్తే ఆయన తెలంగాణ నాకు ఒకటి, మళ్ళా 2 కళ్ళ సిద్ధాంతం, తెలంగాణ ఆంధ్ర 2 ఒకటైనటువంటి మాట మాట్లాడి ఈ పత్రికలేమో ఈయన మొదటి పేజీలో మళ్ళీ ఇక్కడ కూడా సరే కనీసం వీళ్ళైతే కొంత కిందికి పంపించి ఏదో చిన్న ముక్క పెట్టిరు. కాకపోతే తెలంగాణలో టీడీపీ పునర్నిర్మాణం అట. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నాకు 2 కళ్ళు, రేవంత్ పాలనలో తెలంగాణ అభివృద్ధి. అంటే అంతకుముందంతా తెలంగాణ వినాశనం అయిపోయిందా? అసలు మీకు ఎందుకండి? పోనీ మీరు తెలంగాణ కావాలంటే ఆంధ్రాకు చంద్రబాబు నాయుడు కాకుండా వేరే ముఖ్యమంత్రిని ఇచ్చి తెలంగాణలో కూడా మీరు రాజకీయం చేసి రాజ్యసభకు కేంద్రంలో ఎంపీనో కేంద్ర మంత్రిగా ఉండి అక్కడెక్కడ చేయాలి. మీరు ఆంధ్ర ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ గురించి మీకు ఎందుకు? తెలంగాణ విడిపోయి 10 ఏళ్ళు అయిపోయింది. మీ లొల్లితోటే కదా, చంద్రబాబు నాయుడు లాంటి తెలంగాణ ద్రోహులతోటే కదా తెలంగాణ ఉద్యమం మరింతగా రెచ్చిపోయింది. మీరు చంద్రబాబు నాయుడు చేసిన అన్యాయం వల్లనే కదా తెలంగాణ వాదం అనేటువంటిది ఇంకా పెరిగింది. 94 నుంచి మీరు చేసినటువంటి ద్రోహాల వల్లనే కదా. మళ్ళా నేను చేసిన అభివృద్ధి ఎంతసేపటికి నేను అభివృద్ధి లేకపోతే హైదరాబాద్ కట్టలేనట్టు తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేందుకు పత్రికలు కూడా మళ్ళొకసారి ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ను మళ్ళీ లేపడానికి ఇంకొక ప్రయత్నం చేస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్కు పేటెంట్ బీఆర్ఎస్ ఉంది కాబట్టి వాళ్ళు ఇంకా అటే పోయేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నట్టు ప్రయత్నపూర్వకంగా ఇది జరుగుతున్నది. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ సర్కార్. ఎందుకంటే కాంగ్రెస్ తెలుగుదేశం 2018లో కలిసిపోయిన తర్వాత తెలుగుదేశం కాంగ్రెస్ వేరువేరా ఒక్కట అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలో ఆ ఎమ్మెల్యేలను కలిసిరు. ఇచ్చిపుచ్చుకునే ధోరణితో పరిష్కారాలు తెలుగు జాతి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అవసరమా ఇదంతా? ఒరిస్సాలో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు, బెంగళూరు కర్ణాటకలో తెలుగు వాళ్ళు ఉన్నారు, లేకపోతే తమిళనాడు నుంచి కదా ఆంధ్ర విడిపోయింది. మరి ఆంధ్రాలో ఎందుకు పెట్టలేదు? ఎన్టీ రామారావు ప్రత్యేకంగా ఒక పార్టీ ఆ మొత్తం తమిళనాడులోనే కదా ఆయన పుట్టి పెరిగి ఆయన మొత్తం సంపాదించుకొని ఆస్తులన్నీ కూడా పెట్టుకొని చెన్నైలోనే కదా మొత్తం ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళంతా పోయింది. మరి అక్కడెందుకు పార్టీ పెట్టలేదు? అక్కడ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, బార్డర్లలో ఉన్నారు కదా, మరి అక్కడెందుకు పోటీ చేయలేదు? అక్కడెందుకు తెలుగు వాళ్ళ కోసం తెలుగుదేశం పార్టీ పోటీ చేసి మేము ఉన్నామని మా ఓట్లతోటే కీలకంగా ఉంటామని మాట చెప్పలేదు? ఇవన్నీ ఇదే దగులుబాజీ మాటలు మాట్లాడి ఇవన్నీ చేసి ఘోరమైనటువంటి ఎట్లా అంటే రక్తం మసలే విధంగా వ్యవహారం చంద్రబాబు నాయుడు తెలంగాణకు సంబంధించి. మళ్ళా 10 ఏళ్ళు అయిపోయింది, ఇక టీఆర్ఎస్ చచ్చిపోయింది, టీఆర్ఎస్ మునిగిపోయింది. ఆ టీఆర్ఎస్లో ఉన్న తెలుగుదేశం వాళ్ళందరినీ మనం పట్టుకురావచ్చు అనేటువంటి ఒక దురాశ ఉండవచ్చు. అదే కనబడుతుంది. మంచిగా ఉన్నటువంటి తెలంగాణలో చిచ్చుపెట్టేటువంటి ప్రయత్నము చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు. సరే 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలవాలి అదంతా అనేటువంటిది ఒక హాంబక్. కలవకపోయినా మొత్తం అన్ని సెట్ చేసుకోవచ్చు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులకు అప్పుడు కేసీఆర్కు ఇష్టం లేకుండే, అప్పుడు చంద్రబాబు నాయుడుకు లేకుండే, జగన్కు లేకపోతుండే. 10 ఏళ్ల పాటు అదే జరిగింది. 10 ఏళ్ల పాటు అదే జరిగింది. కొన్ని కేంద్రమైనా వీళ్ళు చేసిందంటే కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు చేయలేకపోయారు. ఇప్పుడు 2 రాష్ట్రాలు హాయిగా ఉంటే బెంగళూరుకో ఇంకొక రాష్ట్రానికి పోకుండా తెలంగాణ నాది అనేటువంటి ప్రయత్నం చేసి మళ్ళీ వీళ్ళని లేపేటువంటి ప్రయత్నం. హైదరాబాద్లో తెలంగాణలో చంద్రబాబు నాయుడుది ఈ ఫస్ట్ పేజీల అవసరమా? ఇంత పెద్ద ఇదేదో వచ్చిందంటే వేసుకోవచ్చు. ఆంధ్ర యువతులైనా కొంత కిందేసిరు, మిగిలిన పైన తెలంగాణకు సంబంధించినటువంటి వార్తలు వేసిరు. వీళ్ళు
ఇదే పత్రిక సాక్షిలు అంటే కనీసం మొత్తం తెలంగాణ తెచ్చిరు ఎక్కడదక్కడ. ఈ తెలంగాణ గోల్కొండ బోనాలు ఈనాడులో ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేజ్ లేచిరా గోల్కొండ బోనాలు ఎక్కడన్నా వేయాలి కదా. ఫస్ట్ తెలంగాణకు సంబంధించిన కీలకమైనటువంటిది కదా అది, గోల్కొండ బోనాలు వేయాలి కదా. గోల్కొండ బోనాలు వేయలే కానీ ఇక ఓడు ఆంధ్ర నుంచి వచ్చినది పట్టుకొచ్చి ఈడ ఒక పెద్ద వార్త. ఎందుకు ఇవన్నీ? మరి ఆంధ్ర వాళ్ళు వస్తలేరా అవన్నీ రాజకీయం వేరు, పెట్టుబడులు వేరు. ఆంధ్రలోకి మిగిలిన రాష్ట్రాల్లో కూడా పెట్టుబడులు ఉన్నాయి, మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, లేకపోతే పెట్టుబడులు ఉన్నాయి, ఈ మిగిలినటువంటి అనేకమైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి. కానీ అక్కడ పోయి రాజకీయాలు గెలుపుతలేరు కదా. బాంబేలో సూరత్లో కూడా ఉన్నారు, మరి అక్కడ పోయి గెలుపుతలేరు కదా. ఇదే పిచ్చితనం తప్ప ఇంకొకటి లేదు దీనికి సంబంధించి. కనీసం వీళ్ళు వరుసగా పూరి జగన్నాథుడు ఇదంటే ప్రపంచం మొత్తం చూసేటువంటిది. తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ బోనాలు, తెలంగాణ సీఎం ఇది ఇచ్చిరు. ఇక్కడెక్కడో టార్గెట్ బీఆర్ఎస్, తెలంగాణలో బాబు రాజకీయం చురు. ఇది మొత్తం తెలంగాణకు సంబంధించినటువంటి వార్తలు ఉన్నాయి. కనీసం ఇక్కడ జగన్మోహన్ రెడ్డిది కూడా ఒక వార్త వేసుకోలేకపోయారు. ఇక్కడ ఇవాళ ఆయన పుట్టినరోజు.